మహాలయ పక్షాలలో ఈ రోజును వ్యతిపాత మహాలయం అని అంటారు కదా. వ్యతిపాతం అంటే ఏంటి? చాలా పుణ్యప్రదమైనటువంటి మహాలయ పక్షాల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మన పూర్వీకులు ఫలానా వాళ్ళని తలుచుకోండి, తద్వారా మీకు రుణ విముక్తి అవుతుందని చెప్తున్నారు. అయితే దానికి కొంచెం భిన్నంగా ఈరోజు వ్యతిపాత మహాలయము అని వచ్చింది. వ్యతిపాతము అంటే ఉత్పాతము అమ్మ, అంటే ఒక ప్రమాదం లాంటిది. అంతరిక్షము, భౌమము, దివ్యము ఇలాంటి వాటి వల్ల మనకి ఉత్పాతాలు జరుగుతుంటాయి. అంటే కీడు మన మామూలు చెప్పుకోవాలంటే. మన పంచాంగాల్లో తిథివార నక్షత్ర కరణ యోగాలు అని మనం 5 కలిస్తేనే పంచాంగం మనం ఎలా చెప్తామట. అందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క యోగం ఉంటుంది. ఆ యోగంలో ఈరోజు వ్యతిపాత మహాయోగం, అంటే చాలా ఉత్పాతాలు జరిగేటువంటి రోజు. మరి ఆ ఉత్పాతాలు జరగకుండా ఉండాలి అని అంటే ఈరోజు మనం దైవారాధన చెయ్యాలి. ఉత్పాతాలు రాకుండా ప్రధానంగా సూర్య భగవానుడి యొక్క ఆరాధన ఈరోజు అందరూ గనక చేస్తూ పితృదేవతల్ని, సూర్యభగవానుడి కంటే కూడా ప్రధానంగా పితృదేవత సంస్మరణ గనక చేస్తే మన కుటుంబానికి, దేశానికి ఎటువంటి ఉత్పాతాలు రాకుండా ఉంటాయి. ప్రధానంగా దేవతల కంటే కూడా చాలా శక్తిమంతులైనటువంటి పితృదేవతల్ని ఈరోజు గనక ఆరాధన చేస్తే, అందుకని వాళ్ళందరినీ మీరు తప్పనిసరిగా ఆరాధన చేయండి. మనం అందరం కూడా ఈ వ్యతిపాత మహాలయం ఉంది కాబట్టి ఈరోజు ఈ మహాలయాల్లో ఎలాగో మనం తర్పణాలు ఇస్తూ ఉంటామో, ఈరోజు ఉత్పాతాలు రాకుండా, అంటే ఉత్పాతాలు కల్పించేటువంటివి ప్రదేశాలు కానివ్వండి, ఆ ప్రదేశాలను ఒక్కసారి మనసులో అందరూ తలుచుకొని, ఫలానా చోట ఎక్కువగా మన దేశంలో ఇక్కడ ఉత్పాతాలు ఎక్కువ వస్తున్నాయి, ఇక్కడ కీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, ఇక్కడ ఉగ్రవాదులు ఎక్కువగా ఉన్నారు, ఇలాంటి చోట్ల అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి ఆ ప్రదేశాన్ని ఒక్కసారి తలుచుకోమన్నారు. ఆ ప్రదేశాల్లో ఉత్పాతాలు రాకూడదు. అలాగే మన దేశం మొత్తం మీద కూడా, అంటే సరైన సమయాల్లో వానలు కురవకపోవడం, లేకపోతే ఎక్కువగా కురవటం, ఇలాంటివి కూడా ఉత్పాతాలే. అలాగే అంతరిక్షంలో కొన్ని ఉత్పాతాలు ఉన్నట్టుండి అదనపు నక్షత్రాలు చేరతాయిట. అదనపు నక్షత్రం ఉల్కాపాతం అంటారు, పిడుగులు పట్టడం అంటారు. ఉన్నట్టుండి అక్కడ చెట్టు చీలిపోతున్నటువంటి సందర్భాలు కూడా మనం వార్తాపత్రికలో చదువుతున్నాం. ఇట్లాంటి ఉత్పాతాలు రాకుండా, ఇలాంటి కీడులు రాకుండా ఈరోజు ప్రత్యేకంగా పెట్టారు. పితృదేవతల్ని ఉత్పాత నివారణార్థం అహం పితృదేవతాం ఉద్దిశ్య తర్పణం కరిష్యే, నేను తర్పణము చేస్తున్నాను, నేను తర్పణం విడుస్తున్నాను, మా దేశానికి మాకు ఎటువంటి కీడు రాకుండా ఓ పితృదేవతలారా ఆదుకోండి అని ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చెయ్యాలి. అలా అందరూ చేసి మన దేశానికి ఎటువంటి ఉత్పాతాలు రాకుండా కాపాడుదురు గాక.